గత కొద్ది రోజుల నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చింతలపూడి శాసనసభ్యుల వారి మీద కొన్ని అసత్య ఆరోపణలు రావటం జరిగింది. అసత్య ఆరోపణలు అని గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఏదైనా ఒక మీడియాలో కానీ ఒక వ్యక్తుల నుంచి కానీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి తగిన ఆధారాలు, దానివలన సఫర్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తే అందులో యథార్థం ఏమన్నా ఉందనేది కొంత మనం ఆలోచించాల్సిన విషయం. ఏ వ్యక్తి కూడా నేను నిరాధారణకు గురయ్యాను ఎమ్మెల్యే గారి వల్ల అని చెప్పింది ఎక్కడ ఆధారం లేదు. ఎక్కడా కూడా ఎవరి ఆస్తి నష్టపడినట్టు కానీ వ్యక్తిగత విషయాలకి నష్టం జరిగినట్టు కానీ ఎవరూ ఆరోపించింది లేదు. అలాంటప్పుడు షాడో ఎమ్మెల్యే అని లేదు, సీనియర్ని ఆదరించటం లేదని ఇంకా ఏవేవో కారణాలు అందులో చెప్పడం జరిగింది. సీనియర్లను ఆదరించడం లేదని ఏ సీనియర్ కార్యకర్త అయినా ఆయన మీద ఏదైనా అభియోగం చేశారా? అయితే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనేది ఒక ఆరోపణ. నాకు తెలిసి 45 సంవత్సరాల నుంచి నేను రాజకీయం చేస్తున్నా. ఏ ఎమ్మెల్యే కూడా చింతలపూడి ఎమ్మెల్యేగా చింతలపూడిలో మకాం పెట్టి చింతలపూడిలో పొద్దున్న 9 దగ్గర నుంచి సాయంత్రం 6 వరకు, అవసరమైతే రాత్రి 9-10 గంటల వరకు కూడా వచ్చిన ప్రజలందరినీ కలుసుకుంటూ వాళ్ళ వినతులు సేకరిస్తూ సదరు అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేసిన ఎమ్మెల్యేని ఇంతవరకు నేను చూడలేదు. అది మీకు కూడా తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. చింతలపూడిలో ఏ ఎమ్మెల్యే కూడా మకాం లేదు. ఒక మద్దాల రాజేష్ గారు చింతలపూడి వ్యక్తిగా కొంతకాలం అక్కడ ఉన్నప్పటికీ ఆయన కూడా ఏలూరులోనే మకాం ఉన్నాడు చాలా వరకు. అలాంటప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అనేది అది నిరాధారమైన ఆరోపణ. ఒక రకంగా మీరు కూడా చూడండి, ఆయన కార్యక్రమాలకు అనేటికి హాజరై ఉంటారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇన్ని ప్రోగ్రాములు, పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు గ్రామ గ్రామం తిరిగి నిర్వహించిన ఎమ్మెల్యే ఎవరిలో ఉండరు. అన్ని ప్రోగ్రాములు మీ దృష్టిలో కూడా వచ్చే ఉంటాయి, మీరు కూడా చూసే ఉంటారు. ఆఖరికి కనీసం పల్లె నిద్ర అనే కార్యక్రమం కూడా ఏ ఎమ్మెల్యే గారు అంత ఇంట్రెస్ట్గా తీసుకుని చేసినట్లు మనం ఎక్కడ న్యూస్లో కూడా చూడలేదు. ఈయన గ్రామంలో ఒక రోజల్లా పగలో వినతులన్నీ స్వీకరిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఆ రేత్రి కూడా అదే గ్రామంలో నిద్రపోతూ వచ్చిన ప్రజలందరినీ వినతులు స్వీకరిస్తూ వారి సమస్యలు వింటూ ఆ గ్రామం యొక్క సమస్యలు నోట్ చేసుకుని దాని పరిష్కారానికి వెంటనే చేస్తూ కొంతకాలం అవసరమైనట్టు కొంతకాలం తీసుకుని పరిష్కారం అవుతుందని ప్రజలకి వివరంగా చెప్పడం అనేది మీరు కూడా చూసే ఉంటారు. ఇంతకన్నా ఎమ్మెల్యే చేయదగిన పనులు ఏమన్నాయి? అలాగే ఇంకా ఎమ్మెల్యే స్థాయికి మిగిలిన పనులు ఏమన్నా ఉంటే ఎంపీ గారితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎంపీ గారిని అవసరమైతే మన జిల్లా మంత్రి గారిని కూడా నియోజకవర్గానికి తీసుకొస్తూ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తూ వారి సలహా సంప్రదింపులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే విదేశాలకి వెళ్తున్నారు అనేది ఒక అభియోగం. ఆయన వచ్చి విదేశాల్లో స్థిరపడి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ 12 సంవత్సరాలుగా అక్కడ కాపురం ఉండి ఫ్యామిలీ అక్కడ ఉండి అక్కడ ఉద్యోగంగా చేసుకునే వ్యక్తిగా ఎన్ఆర్ఐగా మన పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఈ సంవత్సర కాలంలో అధికారం వచ్చినాక ఆయన విదేశాలకు వెళ్ళింది 2 సార్లు. ఎవరైనా సొంత పనులు ఉన్నప్పుడు ఫ్యామిలీని గురించి ఒక అవసరమైనప్పుడు ఓ బంధువుల ఇంటికో వెళ్లకుండా ఏ ఎమ్మెల్యే అయినా ఏ రాజకీయ నాయకుడైనా చేయటం సాధ్యం అవుతుందా? ఆయన 2 సార్లు అమెరికా వెళ్ళి ఒకసారి ఫ్యామిలీతో ఓ 10 రోజులు ఉండి మళ్ళీ ఫ్యామిలీని కూడా ఇక్కడికి తీసుకొచ్చి కొంతకాలం వాళ్ళని కూడా ఇక్కడ ఉంచి మళ్ళీ పంపించేయటం జరిగింది. మళ్ళీ మొన్న ఈ మధ్యన చంద్రబాబు గారు అనుమతి తీసుకుని ఆయన విదేశాలకు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళటం జరిగింది.